మరి నేను ఏ విషయం వచ్చినా నేను అయ్యగారికి అమ్మగారికి చెప్పుకుంటాను. ముందు అయ్యగారికే చెబుతా ఫోన్ చేసి. మరి నా పెద్దమ్మాయి విషయంలో నేను చాలా దుఃఖపడేదాన్ని. అంటే అమ్మాయిని చాలా దూరం వేస్తున్నారు అల్లుడిని, మరి 3 రోజుల ప్రయాణం అని నేను ఎన్నోసార్లు అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను. మరి అయ్యగారు కూడా చాలా ప్రార్థన చేశారు మా కోసం. ఎక్కడికి అమ్మాయిని ఆంధ్రానే మారుస్తారు, మీరు ఏం భయపడొద్దని చాలా అయ్యగారు ప్రార్థన చేశారు. మరి అట్లనే అమ్మాయిని ఈ సంవత్సరం అల్లుడిని ఇక్కడే ఆంధ్ర వేసారు. కానీ గొప్ప విషయం ఏంటంటే నా బిడ్డల వల్ల నేను ఎంతో దుఃఖపడేదాన్ని. నా బిడ్డలు చాలా దూరంలో ఉన్నారే, మరి నేను ఎట్లా ఉండాలి ప్రభా? మరి నాకు ఎవరు లేరు, 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి చూస్తే తెలంగాణ, ఒక అమ్మాయి చూస్తే తమిళనాడు అని ఎంతో దుఃఖపడేదాన్ని. కానీ నా ఆడపిల్లలైనా నన్ను ఎంతో ఘనంగా చూసేవాళ్ళు. చిన్న విషయం వచ్చినా నా బిడ్డలకి నేను ఫోన్ చేసి చెబితే అప్పటికప్పుడే నాకు ఎంతో సహాయం చేసేవాళ్ళు. మరి అల్లుడిని పోయిన నెలలో మరి 1వ తారీఖున పెద్ద ప్రమోషన్ ఇచ్చి, గిఫ్ట్ ఇచ్చి, అవార్డు ఇచ్చి అల్లుడికి అంతకంటే ఇంకా ప్రమోషన్ వచ్చింది. మరి అల్లుడు చాలా సంతోషపడ్డారు. మనం ఆంధ్ర మార్చారు, మరి చిన్న జాబ్కి వెళ్తానేమోనని ఎంతో భయపడిపోయారు. కానీ పెద్ద ప్రమోషన్ వచ్చింది. మరి అయ్యగారు వాళ్ళు చేసిన ప్రార్థన వల్ల నా అల్లుడికి ఇంకా మంచి జాబు, ఇంకా అన్ని కంపెనీల్లో అబ్బాయి పెద్ద అవార్డు పొందుకున్నాడు. మరి ఈ సాక్ష్యం పెద్ద అల్లుడిది. మరి చిన్న అమ్మాయిది. మరి ఆ అమ్మాయి అయితే చెన్నైలో ఉంటుంది. మరి భర్త అయితే ఏది పట్టించుకోడు. మరి ఆ అమ్మాయి చిన్న జాబ్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా నీకు తమిళనాడు రాదు, మరి తమిళం రాదు, మరి మేము జాబ్ ఇవ్వము అని ఎక్కడికి వెళ్ళిన అమ్మాయి అయితే మరి పెద్ద చదివింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి ఈ అబ్బాయి పంపిపోయేలేక ఈ అమ్మాయికి ఎక్కడికి వెళ్ళినా అమ్మ నీకు ఎక్స్పీరియన్స్ లేదు, మరి జాబ్ మేము ఇవ్వము, నీకు తమిళం రాదు అని పంపించేవాళ్ళు. మరి అక్కడ అమ్మాయి ఒక ప్రార్థనకి వెళితే అక్కడ ఒక సారు, అక్కడ తెలిసిన మేనేజర్ గారు తెలుసందో, ఒక బ్యాంకులో జాబ్ ఇప్పించారు. మరి అమ్మాయికి అక్కడంతా తమిళ వాళ్ళే. మన ఆంధ్ర వాళ్ళు అంటే చాలా చులకనగా చూస్తారు, చాలా తేలిగ్గా చూస్తారు. మరి అమ్మాయి జాబ్ విషయంలో 10,000కి వెళ్ళింది. అలాంటి బిడ్డ మరి చేయటానికి కూడా అంతా తమిళంలో చేయాలి, ఇంగ్లీష్లో చేస్తే ఊరుకోవట్లేదండి. మరి బాంబే నుంచి ఆ హెడ్ ఆఫీస్ వచ్చారు. మరి వచ్చి ఈ అమ్మాయికి పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోమ్మని చెప్పండి అని పోయిన సంవత్సరం చెప్పారు. అమ్మాయి చాలా దుఃఖపడి ఏడ్చింది. ప్రభా మరి ఈ జాబ్ కూడా నాకు లేదు, మరి 2 ఆడపిల్లల్ని ఎలా పోషించుకోవాలని, ఇంత చదివి నన్ను నా జీవితం ఇలా అయిపోయిందని చాలా చెప్పేది. అయ్యగారికి నేను ప్రతిసారి ఆ కుటుంబాల గురించి నేను చెబుతా ఉండేదాన్ని. మరి అద్భుతమైన కార్యం ఏంటంటే మళ్ళీ ఈ సంవత్సరం వచ్చారంట. మొన్న వచ్చి ఎక్కడ ఈ అమ్మాయిని మరి ఏమన్నా చేస్తే కేసులు ఎక్కువ వేయలేదు, మరి పంపించేస్తారేమోనని అమ్మాయి వణికిపోతుందంట. ఆయన బాంబే నుంచి వచ్చారంటే ఎవరినో పంపించేసేస్తారంట. అలాంటిది మీటింగ్ పెట్టి ఎక్కడైతే ఈ అమ్మాయి తల దించుకుందో అక్కడ దేవుడు అద్భుతమైన కార్యం. ఆయన మీటింగ్ పెట్టి అమ్మాయికి పెద్ద అవార్డు ఇచ్చి అమ్మాయిని సన్మానం చేశారు, ప్రమోషన్ చేశారు. మరి ఎంతో అమ్మాయి ఏడ్చుకొని పిలిస్తే ఎంతో ఏడ్చుకొని అయ్యగారిని చూపించారు. ఈయన ఎక్కడైతే నా బిడ్డను అవమానం పరిచాడో ఆయన చేతుల ద్వారాగే మరి నా బిడ్డకి అవార్డు ఇచ్చి పెద్ద ప్రమోషన్ చేసి అందరి ముందు అమ్మాయిని నిలబెట్టాడు. ఆయన సన్మానం చేశాడు, ఇంకా అవార్డు ఇచ్చి అమ్మాయిని ఎంతో గనపరిచాడు. దేవుడికి అయ్యగారికి నేను ఫోన్ చేసి చెప్పి ఎంత అయ్యా నువ్వు చేసిన ప్రార్థనే పోయిన నెలలో వచ్చి అమ్మాయికి చేతులెత్తి ప్రార్థన చేశాడు. అయ్యా మీరు చేసిన ప్రార్థనే నా బిడ్డ నిలబెట్టారయ్యా, పెద్ద ప్రమోషన్ వచ్చిందయ్యా, అవార్డు ఇచ్చారయ్యా అని అయ్యగారు ఫోన్ చేసి చూపిస్తే నిన్న వెళ్తుంటే అయ్యగారు ఒక్కసారి ఇంట్లోకి రండి అయ్యగారు అని నేను చూపిస్తే ఎంతో సంతోషపడ్డారు. మరి అమ్మాయి వీళ్ళు చూసుకొని నేను అయ్యగారు ఫోన్ చేస్తానమ్మా నా విషయం చెప్పు, మరి పిల్లలు సోమవారం నుంచి స్కూల్కి వెళ్తున్నారు, ఎంతో ఖర్చు ఉంది, మరి నా విషయంలో మీరు ప్రార్థన చేయడమ్మా, దేవుడు ఎంతో అద్భుతమైన కార్యం చేశాడు. సంఘానికి సంఘ కాపురికి ఎంతో నేను కృతజ్ఞత చెల్లించుకొని దేవునికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.